హాయ్ అండి. ఈరోజు ఒక కథ. విపుల్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళగానే వినిత వాకిలి తలుపు దడేలమని వేసి విసురుగా వచ్చి సోఫాలో కూర్చుంది. ఇంటి పనులు ఇంకా బాకీ ఉన్నా చేయడానికి విసుగ్గా అనిపించింది వినితకి. పనులన్నీ చకచకా చేసినా రోజు గడవడం దుర్భరంగా ఉంది. ఏంటో ఈ మధ్యతరగతి బతుకులు. ఈ ఇంట్లో ఉన్న 3 గదులకే పరిమితం అయిపోయింది. దిక్కుమాలిన జీవితం. ఈ 4 గోడల మధ్య మిగతా జీవితం ఎలా గడపాలో ఏమిటో తలుచుకుంటేనే భయమేస్తుంది అని లోపల సనుక్కుంటోంది వినీత. ఆ ఇంట్లో ఉండేది ముచ్చటగా ముగ్గురే. తను, విపుల్, అత్తగారు. తన అత్తగారు చాలా మంచి ఆధ్యాత్మిక ప్రవృత్తి కలిగిన వ్యక్తి. తెల్లవారుజామునే స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి జపాలు పారాయణలు చేసుకొని గాని భోజనం చెయ్యదు. పెళ్ళయి అప్పుడే సంవత్సరం గిర్రున తిరిగిపోయింది. మొదటి నెల అంతా చుట్టాలు పక్కన రాకపోవడంతో సందడిగా గడిచిపోయింది. విపుల్ ఉద్యోగరీత్యా లాయర్ కావడంతో కోర్ట్ కచేరీ అంటూ బిజీ అయిపోయాడు. సెలవు రోజుల్లో కూడా తనతో సమయం గడపటానికి వీలు లేనంతగా ఏవో పనుల్లో మునిగి తేలుతుంటాడు. సినిమాలకు వెళ్ళడం, సరదాగా తిరిగి రావటం, స్నేహితులతో కాలక్షేపం చేయడం అంటే తనకి ఎంతో ఇష్టం. కానీ విపుల్ అందుకు పూర్తిగా భిన్నమైన మనస్తత్వం కలిగిన వాడు. తనకేమో సినిమాలు, షికార్లు లేని బతుకు కూడా ఒక బతుకేనా అని విరక్తి కలుగుతుంది. తన దృష్టిలో జీవితం అంటే పండగ లాంటిది. ప్రతిరోజు సంతోషంగా సందడిగా గడపాలని అనిపిస్తుంది. విపుల్ తన సంతోషానికి సరదాలకి ఎన్నడూ అడ్డు చెప్పలేదు. తను పుట్టింది పెరిగింది ముంబై మహానగరంలో. తన స్నేహితురాలందరినీ వదిలిపెట్టి ఈ చిన్న ఊళ్ళో ఉండవలసి వచ్చింది. ఇప్పటి వరకు ఆత్మీయంగా పలకరించే ఒక్క స్నేహితురాలు దొరకలేదు. సినిమాలు, షికార్లు అంతకన్నా లేవు. ఇక్కడ వాళ్ళందరూ చాలా సాంప్రదాయంగా ఉంటారు. గృహిణులు అందరూ కూడా వారి వారి సంసార జీవితంలో తృప్తిగా ఉన్నట్లు కనిపిస్తారు. తన అత్తగారు కూడా ఇక్కడే జీవితమంతా గడిపింది కనుక ఆవిడ మనస్తత్వం కూడా మిగతా స్త్రీలలాగే ఉండేది. అత్తగారికి ఉల్లి వెల్లుల్లి అసలు పడదు. అవి లేకుండానే వంట పూర్తి చేసేది. ఆవిడకు ప్రతిరోజు వేల పట్టున భోజనం వడ్డించేది. అన్ని పనులు వాయిదా వేయకుండా పూర్తి చేసిన గడియారం నత్తనడక నడుస్తున్నట్టుగా అనిపించేది. అప్పుడప్పుడు నాన్నగారు తన విషయంలో తీసుకున్న నిర్ణయం తప్పుగా తోచేది. మనసులోనే ఇలా అనుకునేది, నాన్నగారు మీ నిర్ణయం సరికాదు. మనోజ్ మంచివాడు, నాకు సరైన జోడి, నా మనసెరిగినవాడు. కానీ మీరేమో విపుల్ నాకు సరైనవాడు, నన్ను బాగా చూసుకుంటాడని బలవంతంగా నాకు పెళ్లి చేశారు. కానీ నాకు ఈ జీవితం ఏమాత్రం నచ్చలేదు నాన్నగారు. పెళ్లికి ముందు జీవితం ఎంతో బాగుండేది. వంటింట్లో ఏ రోజు కాలు పెట్టలేదు. మహారాణిలా ఉండేదాన్ని. ఇక్కడికి రాగానే బరువు బాధ్యతలు మొయ్యలేక అగౌరిస్తున్నాను. అత్తగారేమో కోడలు ఎప్పుడు వస్తుందా, వేల పట్టున కాస్త వండి పెడుతుంది కదా అని కొండంత ఆశతో ఎదురు చూస్తోంది. అత్తగారు 16 రోజుల పండగ కాగానే మంచి రోజు చూసి నా చేత పొయ్యి వెలిగించి పాలు కాచి కాస్త పరమాన్నం వండమ్మా, పప్పు అన్నం వండమ్మా అని చెప్పి గుడికి వెళ్ళింది. తనకి అన్నం వండడమే రాదు, ఇక పరమాన్నం ఎలా వండగలదు? ఆ రోజు అదృష్టం బాగుంది. విపుల్ ఇంట్లో ఉన్నాడు గనుక సరిపోయింది. విపుల్ లా చదువుకునే రోజుల్లో తానే స్వయంగా వండుకొని తినేవాడు. విపుల్ సహాయంతో పరమాన్నం, పప్పు, అన్నం వండి సిద్ధం చేసింది. తనకు వంటలో ఏదైనా సహాయం అడిగితే విపుల్ విసుక్కోకుండా ఓర్పుగా 1కి 4 సార్లు అర్థమయ్యేలా చెబుతాడు. మంచివాడే, కానీ తను ఎలాంటి భర్త కావాలని కలలు కన్నదో అందుకు భిన్నంగా ఉంటాడు. తనేమో పుట్టింట్లో అమ్మా నాన్నలకు గారాల పట్టి తను ఆడిందే ఆట పాడిందే పాటగా పెరిగింది. నాన్నగారేమో నేను రాజకుమారిని, కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా పెంచారు. నాకు అన్నలు లేరు, అక్కా చెల్లెలు లేరు. అమ్మా నాన్నల ప్రేమకు ఏకైక వారసురాలిగా పెరిగాను. వాళ్ళ గారాబం వల్ల, మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చినందువల్ల కాస్త మగరాయుడులాగా పెరిగాను. స్వేచ్ఛ ఎక్కువైనందువల్ల క్రమశిక్షణ కాస్త పట్టాలు తప్పిన మాట వాస్తవమే. అయినా తను ఎవ్వరికీ భయపడేది కాదు.
ఎవరిని లెక్క పెట్టేది కాదు. అత్తయ్య మాత్రం మా అమ్మా నాన్నలను పిల్లను బాగా గారాబం చేసి చెడగొడుతున్నారా. పరాయి ఇంటికి వెళ్లాల్సిన పిల్ల కాస్త పని పాట పద్ధతులు వ్యవహారం నేర్పకపోతే ఎలా? రేపు మన పరువే మంట కలుస్తుందని నెత్తి నోరు బాదుకునేది. తనకి మాత్రం అత్తయ్య మాటలు ఆవగింజంత కూడా అర్థమయ్యేది కాదు. అత్తయ్య మా ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడ ఆడపిల్లల లక్షణంగా ఉండు, నీ ప్రతాపం అత్తగారింట్లో చూపించు అని మూతు తిప్పేది. అమ్మకు ఉపదేశం చేసేది అత్తయ్య. ఇప్పుడు ఇది చదివి ఉద్యోగం చెయ్యాలా, ఊళ్ళు ఏలాలా, కాస్త ఇంటి పట్టణ ఉండడం నేర్పు, వంట వార్పు నేర్పితే ఇంకా మంచిది అనేది. నేర్చుకుంటుందిలే వదినా, ఇంకా చిన్నపిల్లే కదా, కంగారెందుకు అని సర్ది చెప్పేది అమ్మ. తనేమో ఏమి పట్టనట్లు సైకిల్ ఇంటి బయటకు తీసి తొక్కుతూ వెళ్ళిపోయేది. అత్తయ్య ఇంటికి వచ్చినప్పుడల్లా తనకు చాలా కోపం చిరాకు వచ్చేది. వినీత కాలేజీలో చేరగానే మనోజ్తో పరిచయం స్నేహంగా మారింది. కాలేజ్ యూనియన్కి అధ్యక్షుడు మనోజ్. అతను బాగా డబ్బున్న కుటుంబానికి చెందినవాడు. వినీత కాలేజ్ రోజుల్లో రకరకాల పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకునేది. మనోజ్ వినీత కన్నా 3 ఏళ్లు సీనియర్. కాలేజ్ డే రోజు బహుమతులు గెలుచుకొని స్టేజ్ దిగగానే మనోజ్ ఎదురయ్యాడు. వినీతతో రేపు కాఫీ తాగుదాం, కేఫ్టేరియాలో సరిగ్గా 4 గంటలకు ఎదురు చూస్తుంటాను. సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా మనోజ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటే ఎలా ఉంటుందో అనుభవమైంది వినీతకు. ఆడపిల్లలందరూ మనోజ్ వెంబడి పడితే అతను వాళ్లను కాదని తనను కేఫెటేరియాకు పిలవడం ఏమిటి అని ఆశ్చర్యంతో ఆనందంతో పొంగిపోయింది వినీత. మనోజ్తో పరిచయం పెరిగి పెద్దదై ప్రేమకు దారి తీసింది. ఇద్దరి మనోభావాలు బాగా కలిసిపోయేవి. ఇద్దరు కలిసి చట్టాపట్టాలేసుకొని సినిమాలు తిరిగారు. మనోజ్కి సొంత కారు ఉంది. ఇద్దరు కలిసి తిరగటానికి ప్రతిరోజు ఏదో ఒక ప్రోగ్రాం వేసుకునేవాళ్ళు. మనోజ్ తండ్రి ఒక పెద్ద వ్యాపారస్తుడు. మనోజ్ కేవలం డిగ్రీ కోసం చదువుతున్నాడు. వినీతను కూడా పెళ్లి కోసం డిగ్రీ చదివిస్తున్నారు తల్లిదండ్రులు. డిగ్రీ పూర్తి కాగానే వినీతకు పెళ్లి సంబంధాలు చూడడం ప్రారంభించారు. వినీత ఇక లాభం లేదని మనోజ్ సంగతి తల్లికి చెప్పింది. తల్లి సమయం సందర్భం చూసి భర్త చెవిలో విషయం చెప్పింది. వినీత తండ్రి కాసేపు మౌనంగా ఉండి, సరే మనోజ్ తల్లిదండ్రులను కూడా మన ఇంటికి పిలిచి పరస్పరం మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామన్నాడు. వినీత తల్లిదండ్రులు నిర్ణయించిన రోజు రానే వచ్చింది. మనోజ్ ఆ రోజు ఒంటరిగా వచ్చాడు. వినీత తండ్రి, మీ అమ్మ నాన్నగారు రాలేదా మనోజ్ అని ప్రశ్నించాడు. వాళ్ళు వేరే పని మీద బయటకు వెళ్ళారండి అన్నాడు. వినీత తండ్రి మనోజ్తో చాలాసేపు మాట్లాడాడు. మనోజ్ ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించాడు. వినీత తండ్రి ఏమాత్రం తీసిపోకుండా మనోజ్కి సమాధానాలు చెప్పాడు. ఏది ఏమైనా మనోజ్, మీ తల్లిదండ్రులను సంప్రదించకుండా వారి అనుమతి లేకుండా పెళ్లి నిర్ణయం తీసుకోవడం సరికాదని నిక్కచ్చిగా తేల్చి చెప్పాడు. మనోజ్, అలా ఏం లేదంకుల్, నా జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వాతంత్రం నాకు మా తల్లిదండ్రులు ఇచ్చారు. నాకు మీ అమ్మాయి నచ్చింది, ఇక సమస్య ఏముంది అన్నాడు. వినీత తండ్రి మౌనంగా చూసి ఊరుకున్నాడు. మనోజ్ మళ్ళీ కలుద్దామని వెళ్ళిపోయాడు. 2 రోజుల దాకా ఇంట్లో ఎవ్వరూ మనోజ్ విషయం ఎత్తలేదు. వినీత తండ్రి కూడా వృత్తిరీత్యా లాయర్ కావడంతో చాలా బిజీగా ఉన్నాడు. వినీతకి మాత్రం మనోజ్ చాలా బాగా మాట్లాడి తన తండ్రిని ప్రభావితుడిని చేసినట్లు అనిపించింది. ఆయన ఓకే చేస్తారని ఎదురు చూస్తుంది. నిమిషాలు గంటలులాగా దొర్లుతున్నాయి. తండ్రి మౌనం చూసి భయమేసింది వినీతకి. పోనీ ఎదురుగా వెళ్ళి అడుగుదామంటే ధైర్యం చాలట్లేదు. ఆ 2 రోజులు చాలా భారంగా గడిచాయి. 3వ రోజు వినీత తండ్రి సాయంత్రం కోర్టు నుండి వచ్చాక వినీతను తన రూంలోకి పిలిచాడు. వినీత కొంచెం బెరకుగా లోపలికి వెళ్ళింది. వినీత తండ్రి, ఇలా రా కూర్చో, నీకు నా మీద నమ్మకం ఉందా అని ముక్కుకు సూటిగా ప్రశ్నించాడు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా నీ మేలు కోరి బాగా ఆలోచించి తీసుకుంటాను, నీకు తెలుసు కదా అని వినీత కళ్ళకేసి చూశాడు. వినీత భయపడుతూ అవునన్నట్లు తల ఊపింది. చూడమ్మా వినీత, నేను లోకం చూసిన వాడిని, అనుభవ జ్ఞానంతో చెబుతున్నాను. మనోజ్ సరైన వ్యక్తి కాదు. నీకు నమ్మశక్యం కాకపోయినా ఇది నిజం.
మనోజ్ గురించి వాకాబు చేశాను. అతను నమ్మదగిన వాడు కాదని తెలిసింది. నీకు భర్తగా ఉండే యోగ్యత అతనిలో లేదు అని బల్లగుద్ది చెప్పాడు. వినీత తండ్రికి ఎదురు చెప్పలేక గుడ్ల నీరు గుడ్ల కుక్కొని మౌనంగా గది బయటికి నడిచింది. వినీత సమయం చూసి తల్లితో తండ్రి అన్న మాటలు చెప్పింది. తల్లి, చూడమ్మా వినీత, మీ నాన్నగారు మనోజ్లో ఏదో చూశారు గనుకే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని ఉంటారు. నువ్వు మనసు మార్చుకుంటే మంచిదని తల్లి కూడా తండ్రి అభిప్రాయాన్ని ఏకీభవించింది. వినీతకి అంత అయోమయంగా అనిపించింది. వినీత ప్రమేయం లేకుండానే విపుల్తో వివాహం నిర్ణయించారు తల్లిదండ్రులు. విపుల్ లా చదువు పూర్తి చేసిన కొత్తలో తన తండ్రి దగ్గర జూనియర్గా చేరి ట్రైనింగ్ తీసుకున్నాడు. మీరట్లో తన తండ్రి కట్టించిన ఇంట్లో తల్లితో పాటు ఉంటున్నాడు. వినీత తండ్రి విపుల్ని ముంబైకి పిలిపించి వినీతతో పెళ్లి విషయం ప్రస్తావనకు తెచ్చాడు. వినీతను పరిచయం కూడా చేశాడు. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకున్నారు. వినీత చక్కగా కుందనపు బొమ్మలా ఉంటుంది. కాస్త పట్టుదల మనస్తత్వం ఉన్న ఆమె అమాయకత్వం విపుల్ని ఆకర్షించింది. మనోజ్తో పోలిస్తే విపుల్ చాలా బాగుంటాడు. కానీ ఎందుకో తను పెళ్లి చేసుకుంటున్నది మనోజ్ని కాదు, విపుల్ని అన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నది వినీత. వినీత తల్లిదండ్రులు మంచి ముహూర్తం చూసి విపుల్ వినీతల పెళ్లి ఘనంగా చేశారు. వినీత మాత్రం ఉత్సాహం లేకుండా తోలుబొమ్మల పెళ్లి పీటల మీద కూర్చొని యాత్రికంగా పెళ్లి తంతు పూర్తి చేసింది. పెద్దలు మంచి రోజు చూసి విపుల్ను వినీతను మీరట్కు కాపురానికి పంపించారు. సంవత్సరం పాటు ఎలాగోలా ఆ 4 గోడల మధ్య గడిపింది. ఇక తనలో ఓర్పు రోజు రోజుకి సన్నగిల్లటం గమనించింది. జీవితం ఇంత డల్గా బోరింగ్గా ఉంటుందని ఊహించలేదు. ఇలా యాంత్రికంగా బతకడం తన వల్ల కాదు అనిపించింది. వినీతకు ఎంత వద్దనుకున్న గతం కళ్ళ ముందు తిరుగుతోంది. చీటికి మాటికి తండ్రి తీసుకున్న నిర్ణయం తప్పుగా తోస్తుంది. మీరు నా విషయంలో చాలా తప్పు చేశారు నాన్న. మీరు అనుకున్నట్టు నేను మనోజ్ తోటి సుఖంగా ఉండలేననుకున్నారు. కానీ మనోజ్ నన్ను ఎప్పుడూ నవ్విస్తూ కవ్విస్తూ సరదాగా ఉండేవాడు. మనోజ్తో గడిపిన ప్రతి క్షణం నా జ్ఞాపకాల్లో పదిలంగా ఉంది. ఆ రోజులు ఎంతో సంతోషంగా సరదాగా గడిచేవి. నాకెందుకో మీ పైన విపరీతమైన కోపం వస్తుంది. విపుల్తో పెళ్లి నాకు ఇష్టం లేకపోయినా నా మాట పెడిచెవిన పెట్టి పెళ్లి చేశారు. పెళ్లి అయితే చేశారు, కానీ ఈ వివాహ బంధం పేరుతో నన్ను ఎక్కువ కాలం బందీగా ఉంచలేరు నాన్న మీరు అని లోపల కుమిలిపోయింది వినీత. వినీత ఒకరోజు పొద్దున్నే ఇక లాభం లేదు, వెంటనే ముంబై వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. ఆ విషయం భర్త విపుల్తో చెప్పింది. విపుల్, వినీత ప్లీజ్ నా కోసం ఒక వారం వెయిట్ చేయగలవా? అమ్మ కొంచెం సుస్థిగా ఉంది. ఆమెకు చెకప్లవి చేయించాలి. వచ్చే శనాదివారాలు నాకు సెలవే. మరో 2 రోజులు సెలవు పొడిగించుకొని నేను కూడా నీతో వస్తాను. మనిద్దరం కలిసి వెళ్తే మీ అమ్మ నాన్నగారు చాలా సంతోషిస్తారు అన్నాడు. వినీత విపుల్ మీద దయ తలిచి సరే అంది ముభావంగా. విపుల్ తనేదో 4 రోజులు పుట్టింట్లో ఉండి వెనక్కి వస్తానని పొరబడుతున్నాడు. మళ్ళీ ఇంటి గడప తొక్కే ఉద్దేశం తనకి ఏ కోశాన లేదు అని మనసులో అనుకుంది. వచ్చే వారం వినీతతో కలిసి ముంబై వస్తున్నట్లు అత్తామామలకు ఫోన్ చేసి చెప్పాడు విపుల్. వారం తర్వాత ఇద్దరు కలిసి ముంబై వెళ్లారు. వినీత తల్లిదండ్రులు కూతురికి అల్లుడికి ఘనంగా స్వాగతం పలికారు. అల్లుడికి ఏ లోటు లేకుండా మర్యాదలు చేశారు. వినీత స్నేహితులందరూ కట్టకట్టుకొని ఇంట మీదకి దండ ఎత్తారు. సినిమాలు, షికార్లు, షాపింగ్లకు ఎప్పుడు వెళ్లాలో ప్రణాళికలు వేశారు. వినీత సంతోషానికి పట్టపగ్గాలు లేవు. అబ్బా, ఈ రోజు కోసమే కదా సంవత్సరం బట్టి తపించింది తను. ఏమైనా సరే మళ్ళీ అత్తగారి ఇంటి గడప తొక్కకూడదని బలంగా నిర్ణయించుకుంది. మనసులో విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడింది. తల్లితో మామూలుగానే ఉన్నది. మనసులో మాత్రం మనోజ్ని ఎలాగైనా ఒకసారి కలవాలి. కానీ ఎలా? ఇంట్లో వాళ్ళకి ఏం సాకు చెప్పాలి? ఇంటి నుండి ఎలా బయటపడాలి? తల్లిదండ్రులకి, విపుల్కి మనోజ్ను కలవడానికి వెళ్తున్న విషయం తెలియకుండా ఎలా జాగ్రత్త పడాలి అని పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది వినీత. మరోవైపు మనోజ్ తన గురించి ఏమనుకుంటున్నాడో, మోసం చేశానని అనుకుంటున్నాడేమో.
నా మీద కోపం తారాస్థాయికి చేరి ఉండవచ్చు. నన్ను అనుక్షణం గుర్తు చేసుకుంటున్నాడేమో. తను మనోజ్ని మోసం చేసింది. ఎంత బాధపడుతున్నాడో ఏమో. ఎవరికీ చెప్పుకోలేక ఎంత కుమిలిపోతున్నాడో అని మనోజ్ గురించిన ఆలోచనలతో సతమతమైపోతుంది వినీత. అలా రోజు గడిచింది. రాత్రి భోజనాలయ్యాక తన గదిలోకి వచ్చింది. తను లేకపోయినా అమ్మ గదిలో ఎక్కడి వస్తువులు అక్కడ చూడముచ్చటగా సర్ది ఉంచింది. గది అంతా శుభ్రంగా ఉంచింది. తన బట్టలు, పుస్తకాలు, బొమ్మలు అన్నీ పదిలంగా దాచింది. వీటి వల్ల ఏం ఉపయోగం? కనీసం అమ్మ అయినా నా మనసు అర్థం చేసుకోలేదు. నా మనసులో మెదులుతున్న మనోజ్ జ్ఞాపకాలు అమ్మ ఎందుకు గుర్తించడం లేదు? నా వస్తువుల పట్ల చూపించిన శ్రద్ధ వీళ్లకు నా జీవితం మీద ఎందుకు లేదు? వీళ్ళ ఉద్దేశం ఏమిటో అర్థం కాదు అనుకుంది. అంతలోనే మళ్ళీ మనోజ్ జ్ఞాపకాలు ముసురుకున్నాయి. తను ఇక్కడికి రాగానే సమయం చూసి మనోజ్కి ఫోన్ చేసి మాట్లాడితే బాగుండేది. ఆ పని చేయనందుకు తన మీద తనకే కోపం వచ్చింది. అయినా తను మనోజ్తో ఏకాంతంలో చాలా విషయాలు మాట్లాడాలి అనుకుంది. ఫోన్లో, అది ఇంట్లో అందరూ ఉండగా చాలా కష్టం, అసంభవం కూడా. పోనీ అకస్మాత్తుగా మనోజ్ ముందు నిలబడితే ఎలా స్పందిస్తాడో చూడాలని తపనగా ఉంది అని రకరకాల ఆలోచనలతో తల మునకలవుతోంది వినీత. అంతలో చిన్న అలికిడి కావడంతో ద్వారబంధం వైపు చూసింది. అమ్మ కాలిమెట్ట సవడి అది. వినీత తల్లి చిరునవ్వుతో గదిలోకి వచ్చి వినీత మంచం మీద కూర్చొని కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి చివరగా తన అత్తగారింటి సంగతులు అడిగింది. వినీత ముభావంగా అని బదులు చెబుతోంది. అత్తగారింట్లో తనకేమీ కష్టాలు లేవు తల్లికి ఫిర్యాదు చేయడానికి. అందుకని తను సంతోషంగా కూడా లేదు అక్కడ. నిజం చెప్పాలంటే తండ్రి మీద తనకి కోపం కట్టలు తెంచుకొని వస్తుంది. చిన్నప్పటి నుండి ఏది కోరితే అది తెచ్చి ఇచ్చేవారు. తన నిర్ణయానికి ఎన్నడూ అడ్డు చెప్పలేదు. జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో మాత్రం నాకు స్వేచ్ఛ ఇవ్వలేదు. ఇది ఎంతవరకు న్యాయం? నేనేమన్నా సత్యయుగం నాటి అమ్మాయా? తల్లిదండ్రులు ఎవరిని చెబితే వాళ్ళని గంగిరెద్దులా తలూపి పెళ్లి చేసుకొని పతివ్రత శిరోమణిలా జీవితం గడపటానికి? అసలు నాన్నగారు ఏమనుకుంటున్నారు నా గురించి? నేను విపుల్కి విడాకులు ఇచ్చి మనోజ్ను పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోవాల్సిందే కదా నాన్నగారు. నన్ను స్వేచ్ఛగా నిర్ణయం తీసుకొనిస్తే ఈ గొడవే ఉండేది కాదు కదా అని లోపల తర్జన భర్జన పడుతోంది వినీత. కూతురి మౌనం చూసి ఎందుకో సందేహం కలిగింది తల్లికి. వినీత మాటల్లో ఏదో నిరాశ గమనించింది. వినీత తల్లి కొంచెం తటపటాయిస్తూ అడిగింది, ఏమ్మా అల్లుడు గారు మనోజ్ గురించి ఏమైనా చెప్పారా? వినీత, ఏమంటున్నావమ్మా? విపుల్కి నేను ఇంతవరకు మనోజ్ గురించి చెప్పనే లేదు. అయినా మనోజ్ గురించి విపుల్కి చెప్పాల్సిన అవసరం ఏమిటమ్మా? అయినా నీకా సందేహం ఎందుకు వచ్చింది అని తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ ప్రశ్నార్థకంగా అంది. వినీత తల్లి, మీ నాన్నగారు మనోజ్ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఒకళ్ళు కూడా అతని గురించి మంచి అభిప్రాయం చెప్పలేదు. మనోజ్ చాలా దుబారా వ్యక్తి, తిరుగుబోతూ తల్లిదండ్రులతో గొడవపడి వేరుగా ఉంటున్నాడని ఇత్యాది ఇత్యాది విషయాలు తెలిసాయి. ఆ రోజు మన ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ తల్లిదండ్రులు బయటికి వెళ్లారని అబద్ధం చెప్పాడు. నాన్నగారు కనుక్కుంటే వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారని తెలిసింది. అటువంటి వ్యక్తి మీద నమ్మకం ఎలా కుదురుతుంది? నువ్వంటే మనోజ్ ప్రేమలో పడి గుడ్డిదానివైపోయావు. వాడి గురించి ఏం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు. నాన్నగారేమో నిన్ను వాడి చేతిలో పెట్టడానికి సందేహించారు. ఆఖరికి నాన్నగారి అనుమానమే నిజమైంది. నువ్వు భయపడతావని నీకు చాలా విషయాలు చెప్పలేదు. విపుల్తో నిశ్చితార్థం జరుగుతున్న విషయం తెలిసి మనోజ్ నాన్నగారికి ఫోన్ చేసి బెదిరించాడట. బదులుగా నాన్నగారు కూడా పోలీస్ కంప్లైంట్ ఇస్తానని బెదిరిస్తే తోక ముడుచుకున్నాడు. ఎందుకంటే మనోజ్కి తెలుసు మీ నాన్నగారికి కోర్ట్ కచేరీలో మంచి పేరు, పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహబంధాలు ఉన్నాయని. విపుల్తో నీ పెళ్లి జరిగిన తర్వాత మనోజ్ విపుల్కి ఫోన్ చేసి నీ మీద లేనిపోనివన్నీ కల్పించి చెప్పి రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు. విపుల్తో పెళ్లికి ముందే చాలామంది అబ్బాయిలతో నీకు సంబంధం ఉందని, ఇంకా చాలా అసహ్యంగా నీ గురించి విపుల్కి చెప్పాడట. మిమ్మల్ని ఇద్దరిని విడదీయడానికి విశ్వ ప్రయత్నం చేశాడు మనోజ్.
మనోజ్ బెదిరింపులకు విపుల్ ఏ మాత్రం లొంగలేదు. పైగా మీ నాన్నగారికే భరోసా ఇచ్చాడు. నీ గౌరవం కాపాడడం తన కర్తవ్యం అని. మనోజ్ సంగతి నేను చూసుకుంటాను. మీరు వినిత గురించి బెంగ పెట్టుకోవద్దు. వినితను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని మీ నాన్నగారికి ధైర్యం చెప్పాడు. నిజంగా విపుల్ చాలా మంచివాడు, సంస్కారవంతుడు అని అమ్మ ఇంకా చెబుతుంటే అమ్మ మనోజ్ గురించి అన్న మాటలు సూదంటూ రాలలా తన చెవులకు తగిలి గాయం అయినంత బాధ కలిగింది. నిజంగా నేనెంత అదృష్టవంతురాలిని. విపుల్ భర్తగా దొరకడం నిజంగా తన పూర్వజన్మ సుకృతంగా భావించింది. వినీతకి గుర్తుకు వచ్చింది. ఒకరోజు విపుల్ కచేరీ నుండి ఆలస్యంగా వచ్చాడని నానా మాటలు అని హాల్లో ఉన్న సోఫాలో పడుకొని నిద్రపోయింది. చలికాలం కావడంతో చలికి మెలకువ వచ్చి అటు ఇటు దొర్లుతుంటే విపుల్ తనకు దుప్పటి కప్పి ప్రేమగా ముని వేళ్లతో తన నుదుటి మీద ముంగురులు సరిచేయటం. తను ఎన్ని మాటలు అన్నా ఇంకా చిన్నతనం పోలేదని క్షమాబుద్ధితో వదిలేయడం అన్ని జ్ఞాపకానికి వచ్చాయి. మనోజ్ మీద ఉన్న వ్యామోహం తునకలయింది. కనువింపు కలిగింది వినితకి. తను ఎప్పుడు విపుల్లో మార్పు వస్తే బాగుండు అనుకునేది. కానీ ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. మార్పు రావాల్సింది తనలో కానీ విపుల్లో కాదు అని. నిజంగా విపుల్ మంచి పరిపక్వత కలిగిన వ్యక్తి. మనోజ్ చేసిన వేసిన పన్నగాలన్నీ నీరు కారిపోయాయి. తను కూడా విపుల్ లాంటి మంచి వ్యక్తిత్వాన్ని అలవర్చుకోవాలని సంకల్పం చేసుకుంది వినీత. మిగతా 2 రోజులు ఎలాగోలా గడిపింది. తల్లికి తండ్రికి వీడుకోలు పలికి విపుల్తో సంతోషంగా ఉత్సాహంగా స్వచ్ఛమైన మనసుతో బయలుదేరడానికి సిద్ధమైంది. మీరట్లో ఆ 3 గదుల్లోనే అంతులేని ఆనందం, ఆప్యాయత, ప్రేమానుబంధాలు ఉన్నాయని తెలుసుకుంది. శాశ్వతంగా అక్కడే బందీగా ఉండాలని భగవంతుడిని ప్రార్థించి విపుల్ చేతిని గట్టిగా పట్టుకొని అత్తగారింటికి బయలుదేరింది వినీత. సమాప్తం.